హాయ్ అందరికి నమస్కారం. ఇది మేము ఒక ఊరికి వెళ్తున్నామండి. నువ్వగూడ అనే ఊరు. రోడ్డు లేని కష్టం. ఇలాగా నడుచుకుంటూ ప్రయాణం సాగుతున్నాం. ఎంతో కష్టంగా ఇప్పటికే దమ్ముకుల ఊరు నుంచి మధ్యదారులు ఉన్నాము. 3 గంటలు నడిచాము. అయినా ఇంకొక 30 కిలోమీటర్లు నడవాలి. ఇంకా కొండలు చూడాలని ఎలాగున్నాయి. చాలా కష్టతరంగా ఉంది. ఇలాంటి ప్రయాణం ఎప్పుడూ చేయలేదండి. ఇలాగా రోడ్డు లేని ప్రయాణం ఇదండి. పిల్లకండ్రు అనే ఊరు. ఇక్కడ రోడ్డు వేస్తున్నారు కానీ ఇంకా తర్రయ్యలేదు. చాలా కష్టంగా రోడ్డు ఉంది. ఇంకా రోడ్డు వేస్తారు కానీ ఇంకా జేసీబీ రోడ్డు తయారు చేసింది కానీ ఇంకా తర్రయ్య అవ్వలేదు. ఇంకా ఇదండి. ఇప్పుడు కొండలు ఎక్కాలి. చాలా కష్టంగా ఉంది. కొండ ఎక్కాలంటే బట్టలంతా తడిసిపోతాయి, చెమట కారిపోద్ది. ఇలాగ ఎంతో ఇవి జీడి చెట్లు అండి. ఎంతో కష్టంగా ఉంది. ఇంకా ఊరికి చేరాలంటే ఇంకొక 20 కిలోమీటర్ నడవాలండి. ఇలాగ కొండలు చూశారు కదా. ఇలాంటి కొండల్లో మీరు ఎప్పుడు వస్తుంటారు, ఎప్పుడు చూస్తుంటారు. ఇలాంటి కష్టాలలో మేము ప్రయాణం సాగిస్తున్నాము. మొత్తం 5గురు మా బేచ్ నడుస్తున్నామండి. ఒక చిన్న బాబు, మా ఫ్రెండ్స్ 2, మా అన్నయ్య. మొత్తం ఇలాగండి మేము ఈ యొక్క ప్రయాణాన్ని సాగిస్తున్నాము. పొలాలండి. పిల్లగండు అది కొండ చూడ ఎంత ఉందో. ఇది ఎక్కాలంటే కాలినడకతో చాలా కష్టంగా ఎక్కాలండి. ఇదండి. ఇంత నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుందామని మన లాగిండ్రు. విశ్రాంతి తీసుకోవాలని చాలా కష్టంగా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ విశ్రాంతి. ఫ్రెండ్స్ ఒకసారి హాయ్ చెప్పండి. ఫ్రెండ్స్కి మొత్తం 4 ఉన్నారు. నాతో కలిపి 5గురు వచ్చాము. ఇలాగా ఎంతో కష్టంగా నడుచుకుంటూ వస్తున్నామండి. ఎటువంటి సౌకర్యాలు, ఎటువంటి రోడ్డు లేదు ఇటు నుంచి. ఇదండి ఇప్పుడు మేము ప్రయాణించే రహదారి. ఇది ఈ దారిలో మేము ప్రయాణిస్తాము. ఎటువంటి రోడ్డు లేదు. రాయిలు, రప్పలు, అడవి, చాలా మృగాలు ఉంటాయండి. ఇదంతా జీడి తోట అండి. ఇది మొత్తం జీడి పిక్కల తోట. ఈ జీడి పిక్కల్ని బిర్యానీలో కలిపి తింటే సూపర్ ఉంటుందండి. మీకు తెలిసే ఉంటుంది కానీ ఇంకోసారి తెలియజేస్తున్నాము. ఇప్పుడు కొండ ఎక్కడానికి ప్రారంభిస్తున్నామండి. ఇప్పుడు కొండ ఎక్కాలి. ఇది మొత్తం కొండ కింద ఉంటామండి. ఇంకా ఊరికి కాసేపు ఉంటే అందిస్తాము. కాసేపు ఉంటే ఊరు కూడా చూపించబోతామండి. ఎంతో